ఇందిరమ్మ ఇళ్ల విషయంలో తెలంగాణ సర్కార్ ఒక గుడ్ న్యూస్ చెప్పిందండి. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పై బిగ్ అప్డేట్ ఇచ్చింది. గ్రామ సభల్లో అయితే 2 రకాల జాబితాలు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఆ 2 రకాల జాబితాలు ఏంటి అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ నెలాఖరులోగా ఇల్లు మంజూరు ప్రక్రియ ఉండనుందని చెప్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారే ఒక కీలక ప్రకటన అయితే చేశారండి. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన జాబితా గ్రామ సభల్లో పెట్టాలని ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తూ ఉందని, ఇప్పటికే మొబైల్ యాప్ ద్వారా సర్వేతో పాటు ఇందిరమ్మ కమిటీలు ఆ సహాయంతో ఈ పేర్లను కూడా ఖరారు చేసిందని చెప్తా ఉన్నారు. అయితే గ్రామ సభలో 2 రకాల జాబితాను ప్రదర్శించాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయం అంటూ ఇంటి స్థలం ఉన్నవారి జాబితా 1, ఇంటి స్థలం లేని వారి జాబితా 2, ఈ 2 జాబితాలు కూడా గ్రామ సభలో ప్రదర్శించాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారండి. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం కూడా చేశారు. 2 జాబితాలతో పాటు ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుందట. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్లకు ఎవరు దరఖాస్తు చేసుకోనట్లయితే వారు కూడా కొత్తగా గ్రామ సభల్లో వచ్చే దరఖాస్తులను కూడా పరిశీలించి అధికారులు సూచించి, దీంతో ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకునే వారు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తారట. ఈ నెల చివరి వరకు తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఈ సభల్లోనే ఇందిరమ్మ ఇళ్ల జాబితాపై చర్చించనున్నారు. అర్హులైన వారి జాబితాలను గ్రామ సభల్లో ఆమోదం తెలుపుతారు. గ్రామ సభల్లో ఫైనల్ చేసిన జాబితాలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు ఆమోదం తెలుపుతారట. ఈ లిస్టు కలెక్టర్ల వద్దకు చేరతాయి. జిల్లా కలెక్టర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే తుది జాబితా విడుదలవుతాయి. ఆ జాబితాలో ఉన్నవారి ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారులు అవుతారని చెప్తున్నారండి. తొలి విడతలో సొంత స్థలం ఉన్న వారి పేరు మీద ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుంది. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున నిధులను విడుదల చేస్తారు. ఈ నిధులను 4 దఫాలుగా జమ చేయనున్నారు. ఇందిరమ్మ ఇంటి ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ చేశారండి. ఇందిరమ్మ ఇల్లు .telangaana.gov.in అనే వెబ్సైట్ని అందుబాటులోకి తెచ్చారండి. ఆ వెబ్సైట్ ద్వారా ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసుకోవచ్చని చెప్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సర్కార్ కాస్త వేగం పెంచిందని చెప్పుకోవాలి. మరి